ప్రెజెంట్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ పాయింట్స్ టేబుల్లో మేము థర్డ్ ప్లేస్లో ఉన్నాం, ఇంకా మమ్మల్ని కిందకి దించే టీమ్సే ఇంకా ఉండవనుకుంటున్నారు. కానీ మనకి బిగ్ షాక్ అయితే వచ్చి పడింది. కానీ పాయింట్స్ టేబుల్లో 2 ప్లేసెస్ కోసం 3 టీమ్స్ నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతున్నాయి. కానీ లాస్ట్కి ఎవరు సొంతం అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి పాయింట్స్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే తెలుగు టైటన్స్ ఈ సీజన్ 17 మ్యాచెస్ ఆడి 20 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇంతవరకు తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ హ్యాపీయే. కానీ ఇప్పుడు బిగ్ షాక్ అయితే వచ్చి పడింది. ఇంకా రిమైనింగ్ 2 టీమ్స్ ముంబై అండ్ బెంగళూరు బుల్స్ 4th and 5th ప్లేసుల్లో కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు నుంచి తెలుగు టైటన్స్ టీం జాతకం బాగోపోతే ఇలా జరగవచ్చు. సో ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్లో ముంబై టీం 20 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్లో కనిపిస్తుంది. అండ్ తెలుగు టైటన్స్ కూడా సేమ్ 20 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో కనిపిస్తుంది. అండ్ ఈ 2 టీమ్స్కి ఒక్క మ్యాచ్ మాత్రమే ఉండబోతున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ముంబైకి ఎవరితో ఉండబోతుందో చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్ ముంబై వర్సెస్ యూపీ యోధాస్ ఆడబోతున్నారు. అండ్ ముంబై గత 3 మ్యాచ్లు వరుసగా విన్ అవుతూ వస్తుంది. గత 3 మ్యాచ్ల్లో ముంబై టీం చాలా స్ట్రాంగ్ టీమ్స్నే ఓడించింది. ఫస్ట్ తెలుగు టైటన్స్ అండ్ హర్యానా స్టీలర్స్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద విన్ అవుతూ దూసుకెళ్లి దుమ్ము రేపుతున్నారు. నెక్స్ట్ యూపీ యోధాస్ టీం పైన కూడా విన్ అవుతే తెలుగు టైటన్స్ని 3rd ప్లేస్లో నుంచి 4th ప్లేస్లోకి పంపిస్తుంది. అండ్ ముంబైకి ఏం చక్క 4th ప్లేస్లో నుంచి 3rd ప్లేస్కి వెళ్తుంది. సో ఒకవేళ ఇలా జరిగితే 3rd ప్లేస్ గోవింద, ఇంకా మనకు మిగిలింది 4th ప్లేస్ మాత్రమే. ఒకవేళ మన దరిద్రం బాగోక నెక్స్ట్ మ్యాచ్ హర్యానా పైన కూడా ఓడిపోతే మనం 5th ప్లేస్కి డైరెక్ట్గా వెళ్తాం. అండ్ 4th ప్లేస్కి ఎవరు వస్తారంటే బెంగళూరు బుల్స్ టీం వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి మళ్ళీ మనం పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ 16 మ్యాచెస్ ఆడి 18 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. అండ్ ఇంకా ఈ రిమైనింగ్ 2 మ్యాచెస్ ఉన్నాయి బెంగళూరు బుల్స్కి. బెంగళూరు బుల్స్ నెక్స్ట్ 2 మ్యాచెస్ కంపల్సరీగా విన్ అవుతేనే పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్కి వచ్చే అవకాశం అయితే ఉంది. బెంగళూరు బుల్స్ గత 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు వరుసగా విన్ అవుతూ వస్తున్నారు. వాళ్ళు ఎవరెవరి టీమ్స్ మీద విన్ అయ్యారంటే బెంగాల్ వారియర్స్ అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ అండ్ తమిళ్ తలవాస్ అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ. సో నెక్స్ట్ బెంగళూరు బుల్స్కి 2 మ్యాచెస్ ఎవరెవరిపైన ఉన్నాయంటే బెంగాల్ వారియర్స్ అండ్ గుజరాత్ జైంట్స్. ఒకసారి బెంగాల్ వారియర్స్ టీంని ఓడించే వస్తున్నారు. సో ఈ 2 మ్యాచెస్లో బెంగళూరు బుల్స్ కంపల్సరీగా ఒక మ్యాచ్ ఓడిపోవాలి. ఓడిపోతేనే తెలుగు టైటన్స్ టీం 4th ప్లేస్లో నుంచి కిందకు రాకుండా ఉంటుంది. సో ఒకవేళ ఈ 2 మ్యాచెస్ బెంగళూరు బుల్స్ వరుసగా విన్ అవునా కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే హర్యానా పైన మన టీం ఖచ్చితంగా విన్ అవుతే పాయింట్స్ టేబుల్లో 22 పాయింట్స్ అయితే వస్తాయి మనకి. సో మళ్ళీ ఒకసారి పాయింట్స్ టేబుల్ చూసుకుంటే బెంగళూరు బుల్స్ వరుసగా 2 మ్యాచెస్ విన్ అయినా కూడా పాయింట్స్ టేబుల్లో 22 పాయింట్స్ వచ్చే అవకాశమే ఉంది. సో ఇప్పుడు తెలుగు టైటన్స్కి 22 పాయింట్స్ అండ్ బెంగళూరు బుల్స్ టీంకి కూడా 22 పాయింట్స్ వస్తాయి. సో ఇప్పుడు ప్లస్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. తెలుగు టైటన్స్ చాలా మ్యాచెస్ ఎక్కువ మ్యాచ్తోనే విన్ అయింది కాబట్టి బెంగళూరు బుల్స్ కంటే తెలుగు టైటన్స్కి ప్లస్ పాయింట్స్ ఎక్కువే ఉంటాయి. సో ప్లస్ పాయింట్స్ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలుగు టైటన్స్ ఖచ్చితంగా 4th ప్లేస్లోనే ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు టైటన్స్ టీంకి అడ్వాంటేజెస్ ఏంటంటే ముంబై నెక్స్ట్ మ్యాచ్ కంపల్సరీగా విన్ అవుతేనే 4th నుంచి 3rd ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ బెంగళూరు బుల్స్ కూడా నెక్స్ట్ 2 మ్యాచెస్ ఖచ్చితంగా విన్ అవుతేనే 5th నుంచి 4th ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ బెంగళూరు బుల్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినా 5th ప్లేస్లోనే ఉంటుంది. అండ్ ముంబై ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా 4th ప్లేస్లోనే ఉంటుంది. సో ఈ 2 టీమ్స్ కన్నా తెలుగు టైటన్స్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో అర్థమైందో లేదో కామెంట్ చేయండి.